హాయ్ అండి. ఈరోజు వీడియోలో పుదీనా పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఒక గిన్నె తీసుకోండి. నిమ్మకాయ సైజు కంటే కొంచెం ఎక్కువగానే చింతపండు తీసుకోండి. పుదీనా క్వాంటిటీని బట్టి చింతపండు తీసుకోవాలి. చిన్న టీ గ్లాస్ వాటర్ వేడి చేసుకుని వాటర్ని ఇందులో వేసుకుని పక్కకు పెట్టుకోండి. పుదీనాని తీసుకోండి. ఇది కొంచెం పెద్ద కట్టే. ఈ సైజు పుదీనాని తీసుకుని ఆకులను కట్ చేసుకుని బాగా కడుక్కున్నాక ఒక జాలీలో వేసుకోండి. ఇది కొంచెం పొడి పొడిగా ఉంటే బాగుంటుంది. ఇది మీడియం సైజ్ బౌల్తో ఇలా ఫ్రెష్ చేసి తీసుకుంటే ఒక బౌల్ వరకు అయ్యింది. స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా వేడెక్కినాక సిమ్లో పెట్టండి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఏదైనా ఒక స్పూన్ కొలతగా తీసుకుని 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని ఒకసారి కలుపుకోండి. ఇవి కొంచెం వేగినాక ఒక 12 వరకు ఎండుమిర్చిని తీసుకోండి. ఇవి 2గా సగంగా కట్ చేసి సిమ్లో పెట్టుకుని బాగా వేయించుకోండి. ఇవి బాగా ఈ విధంగా వేగినాక మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని పుదీనాని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇందులో వేసుకుని బాగా వేయించుకోండి మగ్గేంత వరకు. ఇందులో కొంచెం వాటర్ ఉంటుందని వాటర్ బయటకు వచ్చేసి ఈ విధంగా వేగుతుంది. ఈ విధంగా బాగా వేగినాక చల్లారనివ్వండి. వీటిని ముందుగా ఎండుమిర్చి వేయించుకున్నాం కదా, అది మిక్సీలో వేసుకుని సరిపడా సాల్ట్ వేసుకోండి. ఒక చిన్న టీ స్పూన్ సరిపోతుంది. 6 ఎల్లుల్లిపాయ రేకులు పొట్టు తీసి వేసుకుని మూత పెట్టి మిక్సీ వేసుకోండి. ఇలా వేసుకున్నాక వేయించుకున్న పుదీనాను కూడా ఇందులో వేసుకుని మూత పెట్టుకుని మిక్సీ వేయండి. నానబెట్టుకున్న చింతపండును కూడా ఇందులో వేసుకుని మధ్య మధ్యలో స్పూన్తో కలుపుతూ ఫైన్ పేస్ట్ అయ్యేంత వరకు మిక్సీ వేసుకోండి. ఈ విధంగా స్టవ్ వెలిగించుకుని అదే ప్యాన్ పెట్టుకుని ఓ 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది. 4 ఎల్లుల్లిపాయ రేకులు పొట్టు తీసి దంచిన వేసుకుని చిన్న టీ స్పూన్తో శనగపప్పు, టీ స్పూన్తో మినపప్పు, ఆవాలు, 2 ఎండుమిర్చి కట్ చేసి వేసుకుని కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి కలుపుకోండి. ఈ పోపు వేగినాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న పుదీనా పచ్చడిని ఇందులో వేసుకుని ఒక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఏమీ ఎక్కువసేపు వేయించిన అవసరం లేదు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. టిఫిన్స్లో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి, పుదీనా పచ్చడి రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.